రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయము భారత్ జోడో యాత్రలో చెప్పినట్టుగా భారతదేశం మొత్తం తిరుగుతూ దేశంలో ఒక కులగన జరగాలి, అది ఎక్స్రే మాదిరిగా ఉండాలి, జనాభాని బట్టి వాళ్ళ హక్కులు మనం కల్పించాలనే పెద్ద నిర్ణయంతో, పెద్ద విజన్తో రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు దేశవ్యాప్తం గర్వించదగ్గట్టు పార్లమెంట్లో దీని గురించి డిస్కషన్ అయింది. కులగన చేయాలని మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక డిసిషన్కి వచ్చింది. అంటే ఈ విజయం మన రాహుల్ గాంధీ గారి విజయం. దానికి రాహుల్ గాంధీ గారి విజన్ ప్రకారము ఎక్కడైతే దేశంలో ఏ స్టేట్లో అయితే మా ప్రభుత్వం వస్తుందో, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో అక్కడ కులగన చేయడం జరుగుతుంది అనే మాట ఇచ్చిన మన కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మన దగ్గర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇమీడియట్గా రాహుల్ గాంధీ గారు ఆయన ఆజ్ఞ మేరకు ఇమీడియట్గా ఇక్కడ బీసీ కులగణన చేయడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో దాన్ని బిల్ పాస్ చేయించి పార్లమెంట్కి పంపడం జరిగింది. ఇది మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయము ఒక దేశానికి ఆదర్శంగా జరిగింది. ఇప్పుడు ఇది ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది డెఫినెట్గా ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం అని చెప్పగలుగుతాను, రాహుల్ గాంధీ గారి యొక్క విజయం అని చెప్పగలుగుతాను. దాంతోపాటు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు తీసుకున్న నిర్ణయం ఇమీడియట్గా దేశవ్యాప్తంగా ఒక ఎగ్జాంపుల్ కాబోతుంది. దీన్నే ఒక మోడల్, తెలంగాణ స్టేట్ అనేది ఒక మోడల్ స్టేట్గా దేశవ్యాప్తంగా దీన్ని కులగణన మీద తీసుకోబోతున్నారు. అంటే మన మాజీ ముఖ్యమంత్రి ఆయనకు మతి ఉండి మాట్లాడుతుండా లేదా అని ఆయనకు తెలియాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అవుతుందా? తెలంగాణలో నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయినందుకు కాంగ్రెస్ పార్టీ విలన్ అయిందా? ఏ విధంగా విలన్ అయింది? ఇన్ని సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల ఆశయాన్ని కాంగ్రెస్ పార్టీ దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగింది, ఆశయాన్ని నిజం చేయగలుగుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవుతుంది? ఈ విధంగా మాట్లాడినందుకు కేసీఆర్ గారే తెలంగాణ ప్రజలకు ఒక విలన్ లాగా కనబడుతున్నాడు. తెలంగాణ ప్రజలు మొత్తము ఆయనని ఇప్పుడు ఈ విషయంలో మాత్రము 100% ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క ప్రజలు. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇది పేదల కోసం ఇచ్చిన గ్యారెంటీలు. క్రమం తప్పకుండా స్టెప్ బై స్టెప్ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ నడుస్తూనే ఉంది. దేశంలో పేద ప్రజలు చాలామంది ఉన్నారు, 85% పేద ప్రజలు ఉన్నారు. తెలంగాణలో కూడా అదేవిధంగా ఉన్నారు. గ్యాస్ ఏదైతే ఉందో 1200 గ్యాస్ దేశం మొత్తం మీద 1200 ఉంటే తెలంగాణలో 500 రూపాయలకి గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం మనము ఇస్తున్నాము. ఇది ఈ విజయం కాదా? ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేద ప్రజలకు అందుతున్న ఈ విజయాలు కాదా? ఇవన్నీ కనబడతలేవా కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. భూభారతి ద్వారా ప్రతి ఒక్కరు తెలుసు, చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రోడ్ల మీదకి వచ్చి ఎస్పెషల్గా ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర, మీ కలెక్టర్ దగ్గర మొరబెట్టుకున్నా కానీ ఎవరు పట్టించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ దాన్ని శాశ్వత పరిష్కారం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ భూభారతి తీసుకొచ్చింది. దీనివల్ల ఇక నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా, ఎవరికి కూడా వివాదాలు లేకుండా ఒక మంచి వాల్యుబుల్ ఈ ప్రాపర్టీస్ కాబట్టి తెలంగాణ మొత్తంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయం. దీన్ని ఇమీడియట్గా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఇది ఆల్రెడీ మంచి సక్సెస్ఫుల్ అవుతుంది. రేవంత్ రెడ్డి అన్న పేరు ఎత్తుకోవడానికి ఆయనకు భయము. ఎందుకంటే కళలో కూడా ఊహించని పేరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడము. ఆయనకు ఇంకా ఆ కళ, అలానే ఇది కళనా నిజమాన ఇంకా దాంట్లోనే ఉన్నాడు కాబట్టి అతను పేరు ఎత్తుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు కోల్పోయినాము. ఇక జీవితాంతము మేము ప్రభుత్వం ఏర్పరచలేమనే భయంతో రేవంత్ అన్న పేరు ఎత్తుకోవడం లేదు. అంతే, అదొకటే రీజన్. Subscribe us and press the bell icon for more interesting updates.